ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సంతోషంగా ఉండండి, ప్రభునామాన్ని మహిమపరచండి, ప్రభునామాన్ని ఘనపరచండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి. పరిశుద్ధాత్మదేవుడు మీ అనుదిన జీవితంలో మీ కుటుంబాల్లో గొప్ప అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బాగా గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, యెహోవా యందు నమ్మిక ఉంచాలి అని దేవుని వాక్యం అంటుంది. ఈరోజు నువ్వు ఎవరి యందు నమ్మిక ఉంచి ఉన్నావు? దేవుని వాక్యం చెప్తుంది కదా, రాజులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కనుక ఈరోజు దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే, ప్రభునందు మనం నమ్మిక ఉంచగలిగితే మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. బైబిల్లో మనం చూడగలం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలం. చాలా భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడతా ఉంది. ఆవిడ ప్రభునందు విశ్వాసం ఉంచింది. ప్రభు దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టితే నేను వ్యాధి నుండి స్వస్థత పొందగలను అనే ఒక విశ్వాసము ఆమెలోనికి వచ్చింది. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ముట్టడమే దేవుని బిడ్డలారా, ఆమె రక్తస్రావం అంతా కూడా, ఆ వ్యాధి అంతా కూడా ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుని శక్తి ఆమెలోనికి వచ్చింది. దేవుని శక్తి ఆమెలోనికి రావడానికి గల కారణం ఏంటంటే గొప్ప విశ్వాసం ఉంచింది యేసు ప్రభునందు. ఈరోజు దయచేసి గమనించండి, చాలామంది ఎన్నో కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారు. ప్రభునందు నమ్మిక ఉంచండి. మీ అనుదిన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు చూడగలుగుతావు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందని దేవుని వాక్యం. నువ్వు ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నావు? నీ నమ్మిక ప్రభువునందు ఉండగలిగితే గాక ఒక అద్భుతాన్ని నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. దేవుని వాక్యం అంటుంది కదా, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంది. ఇంకా ఏ భయము నిన్ను ఆవరించదు, ఏ సమస్య నిన్ను ఏ రీతిగా కూడా బలహీనపరచదు. దేవుని బిడ్డ బాగా అర్థం చేసుకో. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందిరని దేవుని వాక్యం చెప్తాం. సియోను కొండ ఒక యెరూషలేమును పోలిన వారిగా మీరు ఉంటారు, ఒక పరలోకాన్ని పోలిన వారిగా మీరు ఉంటారు. కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె మీరు ఉంటారు. దేవుని ఇటువంటి అద్భుతాన్ని మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో, మీ అనుదిన జీవితంలో మీరు అనుభవించాలి అని అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. యేసు ప్రభుతో కలిసి తోమ అంటే శిష్యుడు నడుస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని తోమ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు అంటారు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం చెప్తాం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే గాక, యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే గాక నీ కుటుంబంలో ఈరోజే గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ఏ కట్ల చేత బంధించబడినా, ఏ బంధకాల చేత బంధించబడినా, ఎటువంటి నిట్టూర్పులో, ఎటువంటి నిరాశలో నీ జీవితం ప్రయాణిస్తూ ఉన్న దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ప్రభువునందు నమ్మిక ఉంచండి. ఖచ్చితంగా ఒక అద్భుతం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈరోజే జరగబోతా ఉంది. ప్రభు వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, ఆచారాల వైపు చూడొద్దు, మూఢనమ్మకాల వైపు చూడొద్దు, లోక సంబంధమైన వాటి వైపు ఎప్పుడు చూడకండి. ప్రభు వైపు చూడండి. ఒక అద్భుతాన్ని నువ్వు కనులారా చూస్తావు. ఈరోజు నీవు, నీ ఇంటి వారు కలిసి యెహోవాను నమ్మండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. గొప్ప అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించినగాక ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. నీ యందు
నమ్మిక ఉంచినట్లుగా బిడ్డలందరినీ ఏర్పాటు చేయండి నాయన. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందిరని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఇంకా ఎంతమంది అయితే మిమ్మల్ని నమ్మకుండా అన్యాచారాల్లో, లోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో మునుగుతూ ఉన్నారు ప్రభు, వారందరినీ విడుదల చేయండి. యేసు రక్తములో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి నాయన. ప్రతి ఒక్కరిని రక్షించండి స్వామి. అందరికీ రక్షణ, మారు మనసు యేసు నామములో అనుగ్రహించబడును గాక. నీ కృప వెంబడి కృప, అధికమైన కృప చేత ప్రతి ఒక్కరిని నింపండి. ఈ వాక్య సందేశం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.